అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఎంతో టేస్టీ అయిన చికెన్ లెగ్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి చికెన్ని తీసుకుని దీనిలో మీరు తినే కారం బట్టి కారం వేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అరచక్క నిమ్మకాయ రసం పిండుకొని కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం పెరుగు వేసుకొని కలుపుకొని మినిమం ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని మనం కలుపుకున్న చికెన్ని కుక్కర్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఫ్రై చేయకుండా ముందల ఇలా కుక్కర్లో ఉడకపెడితే లోపల ఉన్న చికెన్ బాగా ఉడుకుతుందండి. మీరు డైరెక్ట్గా ఫ్రై చేస్తే ఒక్కోసారి బయట మంచిగా వేగి కలర్ వస్తుంది, బట్ లోపల చికెన్ కొంచెం పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. మీరు అనుకోవచ్చు సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకుంటే సరిపోతుంది కదా అని. మీరు ఎంత నిదానంగా వేయించుకున్నా ఒకసారి లైట్గా పచ్చిగా ఉండిపోతుందండి చికెన్ అనేది లోపల. సో మెయిన్గా చికెన్ లెగ్ లావుగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కొంచెం మనకి పచ్చిగా ఉండడానికి. ఇప్పుడు ఒక బాండీని పెట్టుకుని అది వేడెక్కాక సరిపడా ఆయిల్ పోసుకుని చికెన్ని వేసుకొని మూత పెట్టుకుని వేగనివ్వాలి. ముందర ఓన్లీ చికెన్ పీసులు వేసుకుని వేయించుకోవాలి. గ్రేవీని తర్వాత వేసుకోవడానికి పక్కన పెట్టి ఉంచండి. ఒక పక్క గోల్డెన్ బ్రౌన్ వచ్చాక నిదానంగా మిగిలిన సైడ్స్ కూడా తిప్పుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. మొత్తం అన్ని సైడ్స్ బాగా వేగాక పక్కకి పెట్టుకుని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకున్న గ్రేవీని వేసుకుని ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోసుకుని చికెన్తో పాటు వేయించుకోవాలి. నీరు మొత్తం ఎగిరిపోయాక చికెన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ లెగ్స్ రెడీ అయిపోయినాయండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.